పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హత కలిగిన పలువురు లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని లబ్ధిదారులు ఆనంద బాష్పాలు రాలుస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అందరి వాళ్ళలో ఆ సంతోషం ఆ ఆనందం కనబడుతూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కూడా మీకు లోన్ ఈటీఎం జరుగుతూ ఉంది కాబట్టి నన్ను నేను దొరికా నాకు నేను నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పనిచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను 8 దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా కొమ్మ కొమ్మారెమ్మ పచ్చంగా నవ్వేలా పన్నీటి జల్లునే తెస్తా లేని చెట్టు వదులే కోరనంటూ పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే ఏమీ పట్టనట్టు బంధం పెంచుకుంటూ మనిషి సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే సల్ల సల్ల సల్లా పొంగిందే నా రక్తం నా చుట్టూ కన్నీరే కంటే బిల్ల 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 అల్లాడి మా కుటుంబాలు సంతోషంగానే ఉన్నాము. కానీ ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ఇంటి మీద మాకు ఎటువంటి హక్కు లేకుండా ఉన్నాము. అది సాయినగర్ కానివ్వండి, సంకపేట ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు కానివ్వండి, మాకు ఎప్పుడు ఏ అధికారి వచ్చి మా ఇల్లు ఖాళీ చేస్తాడా,
మేము ఎప్పుడు రోడ్డుని ఫాలో అవుతామా అని చాలా భయంతో బ్రతకాల్సి వస్తుంది. మా ఇంటి మీద ఎన్నో సంవత్సరాలుగా మేము ఉంటున్నటువంటి ఆ ఇళ్ల మీద మాకు హక్కును కల్పించండి అని చెప్పి అడిగారు. తప్పకుండా నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను. తప్పకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పాపం 50 గజాల్లోనూ 60 గజాల్లోనూ జీవితం కొనసాగిస్తున్నటువంటి మీకు ఆ హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత మాకుంది. తప్పకుండా మీకు ఇస్తానన్న మాటను ఈరోజు నెరవేర్చుకునే అవకాశం రావాలి. మీకు 1,80,000 కూడా ఈ వేసవికాలం సమయానికి ఆ లోన్ కూడా వస్తుంది. ఆ వేసవికాలంలో నీళ్లు కూడా కట్టుకోవచ్చు. చాలా సంతోషం అమ్మా. ఎంత